సైంటిస్ట్ ల్యాబ్లోకి తీసుకెళ్లి రీసెర్చ్ చేస్తే ఇది ప్రపంచంలోనే ఎక్కడా దొరకని స్వచ్ఛమైన గంధకంగా నిర్ధారించారు. అంతేకాకుండా దీంతో కొన్ని ప్రాసెస్ కూడా ఇంకా ఉన్నాయి. భవిష్యత్తులో భక్తిహీనులకు హెచ్చరికగా ఈ పట్టణం ఒక ఉదాహరణగా దేవుడు శిక్షించాడని పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూడగలం. వ్యభిచారంతో కూడిన ఈ పట్టణం ఈ జనరేషన్ కి ఎగ్జాంపుల్ గా ఉంది. ఈ రోజు అక్కడ చూసిన డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, లవ్ ఎఫర్స్, డబల్ మీనింగ్ జోక్స్, అందుకే వ్యభిచారంతో కూడిన ఈ పట్టణము నిత్య నరకానికి ఎగ్జాంపుల్ గా ఉందని యోధ మొదటి అధ్యాయంలో చూడగలం. దీన్ని బట్టి ఇది ఒక హెచ్చరికగాను బైబిల్ సత్యంగాను కనబడుతుంది. ఇప్పటికే కాల్చబడిన బురద మసికోట్ల గంధకాలు చూడగలం. పట్టణం సురప్త కట్టబడింది కాబట్టి 6000 డిగ్రీ సెల్సియస్ తో కాల్చబడినప్పుడు థర్మలైజేషన్ వల్ల డిజైన్ ఏర్పడింది. దానివల్ల తెలుపు రంగు బూడిద కాల్షియం సల్ఫేట్ గా మారిందని సైంటిస్ట్ రీసెర్చ్ చేసి చెప్పారు. వాల్కనిక్ ఎరప్షన్ వల్ల ఏర్పడే వాటికన్నా 100 రెట్లకి దొరికే గంధకాలు ప్రపంచంలో ఎక్కడ దొరకవని తేల్చారు. మనుషుల స్థావరాలు, మెట్లు, గోడలు, విగ్రహ దేవతలు, ఫాల్ సీలింగ్ పడిపోవడం, విగ్రహాలు, పిరమిడ్స్ చెక్క చెదరకుండా ఉండడం ఆశ్చర్యకరం.